హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ మటను చింత చిగురునండి. మటను 1/2 కిలో, చింత చిగురు 100 గ్రాములు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 300 గ్రాములు కట్ చేసుకుని పెట్టుకున్నాను. గరం మసాలా, ఆయిల్ ఒక 4 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. పచ్చిమిరపకాయలు ముందు వేపుకోవాలి. ఒక్కొక్క కూరకి ఒక్కోలాగా వేస్తానండి పచ్చిమిరపకాయలు నేను. ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత మంచిగా మగ్గిపెట్టుకోవాలండి. వీడియో మొత్తం చూడండి. నా వంట ఒకసారి ట్రై చేయండి, మీకు మంచిగా నచ్చుతుందండి. వీడియో మొత్తం చూస్తేనే కదండి వంట ఎలా ఉన్నది అని తెలిసేది. లెంత్ ఉంది వీడియో అనుకోవద్దు, మొత్తం చూడండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు అల్లం పేస్టు వేసేసుకుందాము. సాల్టు, పసుపు కూడా వేసేసుకోవాలండి. ఫస్ట్ అవి కొంచెం ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మటన్ వేసుకోవాలండి. నేను చెప్తున్నాను కదా, మటనే అయినా 2-3 రకాలుగా చేయొచ్చు. అంటే ఇంకోటండి, ఏ ప్రాంతం వాళ్ళని ఆ స్టైల్లో చేస్తారు. నేను ఇది మాత్రం ఆంధ్ర స్టైల్లో చేస్తున్నానండి. కొంతమంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మటన్ వేసి తర్వాత ఇవి అల్లం పేస్ట్ అవన్నీ వేస్తారు. అలా కాకుండా ఇలా చేయండి. మంచిగా ఇలాగ సిమ్లో పెట్టుకొని కూర అంతా మగ్గబెట్టుకోవాలండి. వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోవాలండి. అప్పుడే బాగుంటుంది. నీళ్ళు ఉండగానే మళ్ళీ నీరు కొంచెం వచ్చిన తర్వాత వాటర్ వేస్తే అది మంచిగా అనిపించదు. మొత్తం మంచిగా మగ్గిపోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నానండి. ఒక గ్లాస్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలండి. ఇప్పుడు విజిల్స్ వేయించుకోవాలి. మటన్ కదా, ఒక 4-5 వేయించుకోవచ్చు. మూత తీసేసుకున్నానండి. ఇలా నూనె తేరింది కదా, ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలండి. కొంతమంది ఫస్టే వేసేస్తారు, అలా బాగోదండి. ఇప్పుడు చింత చిగురు వేసుకొని మళ్ళీ కూడా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత కానీ కూర అయినట్టు కాదండి. చింత చిగురు ముందే వేసేస్తే అంత మంచిగా ఉండదు. కొంతమంది వేయొచ్చండి, నేనైతే వేయను. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మటన్ చింత చిగురునండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. కొంచెం సపోర్ట్ చేయండి.